హాయ్ అండి, అందరు నమస్తే. నేను మీ రైతు తమ్ముడిని. ఈరోజు ఇక్కడైతే పత్తి చేను అయితే ఇక్కడ ఈ రైతు ఏం చేస్తున్నారో మళ్ళీ తెలుసుకుందాం. మళ్ళీ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్నాను ఎవరు లైక్ చేయట్లేదు, లాస్ట్ వరకు చూడండి అన్న వీడియో. చెప్పండి ఎందుకని ఇట్లా తిని చేస్తున్నారు మొత్తం పైన జుట్లు పత్తి కూడా బాగా వలుతుంటది. అయితే అంటే మీరు ఎవడేట తించుతున్నారా రైతులు మొత్తం ఎట్లా తించుతారు? మళ్ళీ మతం రేట్ ఉంటది పత్తికి ఈ మధ్యలో రేట్లు పత్తుల గురించి మాట్లాడకూడదు. పత్తులు ఎక్కువ సంవత్సరం తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇట్ట మొత్తం చేస్తే మీరు మొత్తం మీరు నష్టపోతారు కదా అంటే ఇది పెరిగి చిన్నగా కాయ తోట దోమ పడితే ఎక్కువ. మరి చూశారు కదా రైతు కష్టం, రైతు ఆవేదన ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది. ఒక చెట్టు పెరిగినా కానీ రైతుకి నష్టమే. ఎందుకంటే రైతు ఒక చెట్టు పెరిగితే దీనికి ఉన్న కాయలన్నీ ఎక్కువ లావు కావు, పత్తి పలగదు, గాలి తలగదు. ఇలాగే ఉంటే దోమ పడుతుంది. అలాగే మందు కొట్టుకోవడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. కాబట్టి రైతు ఈ విధంగా తెలివితో పని అయితే చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. మళ్ళీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని ప్రతిరోజు చూస్తామండి. బాగున్నా మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కడతాం. అందరికి నమస్తే.